ఏవండో ఎలా ఉన్నారు? సర్లేండి వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అపర్ణ తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే అనుకుంటున్నాను. సో, స్టార్టింగ్ అయితే మీకు ఇదైతే చూపిచ్చేస్తున్నాను. మీకు మీలో ఎంతమందికి ఇది తెలుసో నాకైతే కామెంట్ చేయండి. పిచ్చుకలు తింటాయని మేమైతే కట్టామనమాట ధాన్యము. ఇంతకుముందు మా చిన్నప్పుడైతే చాలా ఎక్కువ తినేవన్నమాట. గోరింకలు అదిను ఎక్కువుండి. ఇప్పుడు పొల్యూషన్ ప్రాబ్లమ్ వల్ల అయితే సరిగ్గా అసలు ఉండట్లేదు కదా పక్షులన్నయి. ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి అయితే తులసమ్మ దగ్గర అయితే ముగ్గయితే వేసేసుకుంటున్నానండి. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాతే ముగ్గయితే వేసుకుంటాను. అంటే తులసమ్మ వారికి అంటే స్నానం చేయకుండా ఎళ్లి తగలకూడదంట. సో, అందుకని చాలా నిష్టగా ఉండాలంట తులసమ్మ వారి దగ్గర. ఎక్కువ దేవతలందరూ ఆ తులసి కోటలోనే కొలువై ఉంటారంటండి. సో, అందుకని నేను ఫ్రెష్ అప్ అయిన తర్వాతే ముగ్గయితే వేసుకుంటాననమాట. సో, ఇలా అయితే ముగ్గయితే పెట్టేస్తున్నాను. 4 వైపులా పెట్టి గుమ్మం దగ్గర కూడా పెట్టుకుంటానండి. ఇది అయిపోయిన తర్వాత అయితే పూజ అయితే చేసుకుంటాననమాట. టైం ఉంటే నేను చేసుకుంటాను. లేకపోతే ఎక్కువ టైమ్స్ అయితే మా హస్బెండే చేసుకుంటారనమాట. నాకు కుదరలేదు అనుకున్నప్పుడు, ఆయనకు కుదరట్లేదు అన్నప్పుడు ఎప్పుడో అప్పుడప్పుడు తప్ప, లేకపోతే ఎవ్రీడే అయితే దండం అయితే పెట్టుకుంటామనమాట. ఇంక పువ్వులు కోసుకోవడానికైతే కిందకైతే వెళ్తున్నాననమాట అండి. మీకైతే చూపిస్తాను. పూల చెట్లయితే కిందుంటాయి. మామూలుగా నేనైతే చిన్న చిన్న ప్లాంట్స్ అయితే పైనయితే పెంచుకుంటాననమాట. మీ ఈ చెట్టుని చూసైతే ఈ చెట్టు పేరేంటని మాత్రం మీరు అడగగానే నాకు తెలీదు. చాలామంది అడుగుతున్నారు. మొన్న మ్యారేజ్‌కొచ్చిన వాళ్ళందరూ కూడా అడిగారు. ఏంటి డైరెక్ట్ ములక్కాయలు కాసేత్తన్నాయా ఏంటి అని. ఇదేదో ములక్కాడలు అంటే మనకి వస్తాయి కదా! అలా ఉందనమాట. కానీ చెట్టనమాట. దీనికి ఫ్లవర్స్ అయ్యో కాస్తాయనమాట. నాకు తెలీదు చూడాలి. అప్పుడు వీడియో తీసి పెడతాను. ఇంకా గుత్తి పూలు అదినైతే కిందకెళ్ళైతే కోసుకోవాలి. అందుకని ఇక్కడి నుంచే వీడియో తీస్తున్నానండి. ఇంగో ఈ చివరనైతే శంఖం పూల చెట్టయితే వేశాను. మీకు చూపిస్తాను శంఖం పూలన్నయి ఎలా ఉంటాయో చాలామందికి తెలిసే ఉంటది. తెలియకుండా ఉండదు. సో, పువ్వులైతే కోసేసుకొనయితే ఇంటికైతే పైకైతే వచ్చేసాను. కింద పువ్వులు కోసుకోవడానికెళ్ళి పైకైతే వచ్చానండి. ఇంకా ఈరోజైతే ఆహ్, ఆల్రెడీ క్లీనింగ్ అంటే మామూలుగా తుడుచుకోవడం ఇవన్నీ అయిపోయినాయనమాట. అయిపోయిన తర్వాతే ఇంకా స్నానం చేసైతే దేవుడి దగ్గర దండం పెట్టుకుంటానండి. ఇంకా దేవుడి గదైతే శుభ్రం చేసుకోవాలి. పువ్వులైతే కోసుకు తెచ్చేసుకున్నాను. ఇంకా మా దేవుడి గదైతే ఇదేనండి. మా మినీ దేవుడి గది. నాకైతే ఇక్కడ చాలా ప్రశాంతతగా అనిపిస్తదనమాట. ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలనిపించే రూమ్ అంటూ ఉంటే నాకు అది దేవుడి గదేనండి. నిజంగా చాలా ప్రశాంతంగా ఉంటది. నిజంగా మీకు గరికపాటి గారు చెప్పారు కదా! ఎక్కువ మీకే కష్టమొచ్చినా దేవుడికి చెప్పుకోండి అని. నాకైతే అది నిజమే అనిపిస్తదనమాట. ఇంకా శంఖం పువ్వులైతే చూపిస్తాను. ఇంగో చూసారు కదా! వైట్ కలర్ ఒకటి, బ్లూ కలర్ ఒకటి శంఖం పువ్వులనమాట. లక్ష్మీదేవికి, ఈశ్వరుడికి, విష్ణుమూర్తికి, వెంకటేశ్వర స్వామికి ఈ ముగ్గురికి ఈ పువ్వులంటే ఇష్టమనమాట. శనీశ్వరుడికి కూడా ఇష్టమండి. సో, పూజ చేసుకున్నప్పుడు ఇంకా 2, 3, 4 తులసాకులైతే కోసుకున్నాను. యాక్చువల్‌గా నేనైతే కొయ్యను. మా హస్బెండే కోస్తారు తులసాకులు. ఎందుకంటే మనమైతే కొయ్యకూడదంటండి. ఆడవాళ్ళైతే తులసాకులైతే కొయ్యకూడదంట. మగవారు మాత్రమే తులసాకులైతే కొయ్యాలంటండి. సో, ఇలాగైతే దేవుడి గదినైతే పువ్వులదినైతే పెట్టేసుకొని, ఇంక పూజ చేసే టైంలో అయితే నేనైతే వీడియో తీయనండి. ఎందుకంటే, నాకు ప్రశాంతంగా దండం పెట్టుకునేది దేవుడి గదిలోనే. పిల్లలతో అది నాకు అస్సలు కుదరదు. ఏదన్నా టైం స్పెండ్ చేద్దామన్నా కూడా. దేవుడి గదిలో కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయలేను నేను. సో, అందుకని ఆ టైంలో కూడా వీడియోస్ అది తీయననమాట. లాస్ట్‌లో తీశాను కొద్దిగా. ఇంక టీ అయితే లేనిదే మనకి పనైతే అవ్వదు కదా! ఫస్ట్ అయితే టీ తాగేసుకొని, ఇంకా మా హస్బెండ్ గారికైతే ఒక కోరికైతే కోరారనమాట. ఏంటంటే, నేను బుధవారం అయితే పచ్చిరొయ్యలు తీసుకున్నాను. లక్షవారం వండాననమాట. ఆ రోజు నాడు ఇంకా ఆయన బయట భోజనం ఉందని నేనైతే ఇంట్లో వంట అయితే చేయలేదు. సో, అందుకని ఇంకా నెక్స్ట్ డే అయితే చింతకాయలు తెచ్చారనమాట. చింతకాయలు ఏసి ఏం కర్రీ చేయమంటారంటే పచ్చిరొయ్యలు తీసుకోమన్నారు. సో, పచ్చి రొయ్యలైతే తీసుకున్నాను. గోదావరి రొయ్యలు ఎక్కువొస్తాయి కదా ఇంటికి. సో, అందుకని ఆల్రెడీ క్లీన్ చేసుకొని అయితే ఉంచేసుకున్నాను. ఇంకా చింతకాయలైతే మిక్సీ పట్టేద్దాం అనుకున్నాను. దీనికొచ్చిన తిప్పలు మీరు చూడండి లాస్ట్ వరకు వీడియో. సో, ఫస్టయితే నీట్‌గా అయితే వీటినైతే శుభ్రం చేస్తున్నాననమాట. మధ్యలో మనకి చింతపిక్కలంటారు కదండీ! ఇదైతే పచ్చిగా ఉన్నాయన్నమాట. గ్రీన్ కలర్‌లో ఉన్నవి. అదే మనకి చింతపండులో ఉంటాయి చూడండి చింతపిక్కలు, అవైతే చింతపిక్క రొంగ అంటారు దాన్ని. అంటే డార్క్ బ్లాక్ టైప్‌లో ఉంటాయన్నమాట అవి. సో, ఈ మధ్యలో అయితే చింతకాయలు గింజలైతే తీసేసుకోవాలి. లేకపోతే కర్రీ అన్నది చేదొస్తది. సో, అందుకని. ఇలా అయితే మధ్యలో అయితే తీసేస్తున్నాను. కుమ్మానండి చాలా సేపు. కానీ ఎక్కడ అవ్వట్లేదు. లేట్ అయిపోతుంది. ఓ పక్కన బాబు ఏడుస్తున్నాడు. అందుకని ఏం చేయాలో తెలియలేదు. కొద్దిగా అయితే కుమ్మాను. అంటే మా హస్బెండ్‌కంట చెప్పారనమాట ప్రాసెస్. ఎలా చెప్పారంటే
రోట్లో ఏసంట మిక్స్ చేయాలంట. అదే కుమ్మాలనమాట. కుమ్మేసిన తర్వాత అయితే దాకంట కిందంట మాడగొట్టాలంట. అప్పుడైతే టేస్ట్ అంట చాలా బావుంటదంట. ఇవన్నీ మీకు తెలుసా? నాకు కొత్తగా తెలిసిందనమాట. కొత్తగా కాదులే నిజంగా కర్రీ చాలా బావుంటదనమాట. నాకు మా హస్బెండ్ చెప్పిన కొన్ని కొన్ని టిప్స్ అనమాట. ఇలా చేస్తేనే కర్రీ బావుంటది. ఇలా చెయ్యి అని. సో, ఇంకా అందుకని నేనైతే ముందైతే శుభ్రం చేసుకుంటున్నాను. కానీ ఇవి నిజంగా కట్ చేస్తున్నాను గానీ, ఖచ్చితంగా చెయ్యయితే కట్ అయిపోద్దేమో అని అనుకున్నాను. చాలా భయమేస్తుందనమాట. కట్ అవ్వలేదు చింతకాయలు. సో, అందుకని ఎలా అయితే ఆ చింతకాయలనైతే శుభ్రం చేసి, ఇంకా ఇది నా వల్ల కాదని టైం వేస్ట్ అని ఏం చేశానంటే కొద్దిగా చితగ్గొట్టేసి అలాగా ఏదో కొద్ది కొద్దిగా అయితే చితగ్గొట్టాననమాట అండి. ఇది ఇంకా మన వల్ల అయితే అయ్యేదిలా లేదని ఇంక మిక్సీ అయితే పెట్టేసాననమాట. కానీ వీడియోలో నేనైతే షార్ట్ వీడియోలో చెప్పలేదు మర్చిపోయాను. మిక్సీలో అయితే పెట్టేసాను. మిక్సీలో దీంతో పాటుగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి, చింతకాయలతో మిక్సీ అయితే పడుతున్నాననమాట. ఇంకా మీకు చెప్పుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, అందరికీ ఛానల్స్ వాళ్ళకి ఒక్కొక్క సిగ్నేచర్ అన్నది ఉంటుంది కదా! కొంతమందంటే హలో అండి అంటున్నారు. ఇంకొంతమందేమో ఓలక్కో అంటున్నారు. సో, అలాగే నాకు కూడా హ్మ్. ఏదైనా సిగ్నేచర్ ఉండాలని నేనైతే ఒక 2 ప్లాన్ చేశాననమాట. ఏది బావుందో మీరైతే చెప్పండి నాకు. అది లాస్ట్‌లో అయితే చెప్తాను. ఫస్ట్ అయితే ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసేసుకుంటున్నానండి. అంటే ఓ మాదిరిగా చిన్న చిన్నగా అయితే కట్ చేసుకొని ఉంచుకోండి. సో, నేనైతే మంచి కుకింగ్ మాస్టర్‌లో అయితే టక్ 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 టక్‌మనయితే కట్ చేసేత్తున్నాను. ఇంతకీ ఎక్స్‌ప్రెషన్స్ కూడా ఎలా పెట్టానో కూడా తెలీదు నేను. అంటే పక్కకు పెట్టేసుకున్నాను. ఏదేదో ఆలోచించేస్తా అయితే చేస్తున్నాను. ఇంక మీరు లైక్ చేయట్లేదని నేనైతే ఏడుస్తున్నాననమాట. ఎంత ట్రై చేసినా సరే ఏం రీచ్ లేదని ఏదో సరదాగా అన్నాను. సో, మీరు లైక్ చేస్తారని అనుకుంటున్నాను. సపోర్ట్ చేస్తారని. ఇంకా నేను సిగ్నేచర్ ఏంటంటే 2 చెప్తానండి. ఫస్ట్ సిగ్నేచర్ ఒకటేంటంటే "ఏవండో ఏమంటారు?" అని ఒకటండి. కాదు కాదు. ఫస్ట్ సిగ్నేచర్ ఒకటి వచ్చి ఏంటంటే "ఏవండో ఎలా ఉన్నారు?" అది. లేపోతే "ఏదన్నమాట అదన్నమాట." 2 సిగ్నేచర్స్. మీకేది నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఫస్ట్‌దొచ్చి అంటే షార్ట్స్‌లో ముందేం చెప్పమంటారో నాకు చెప్పండి. "ఏవండోయ్" అలా అనమంటారా? లేకపోతే ఏదనమంటారు? ఏవండోయ్ అనమంటారా? లేకపోతే ఈ సెకండ్ సిగ్నేచర్ వచ్చి ఏంటంటే ఏదన్నమాట, ఇదన్నమాట. ఈ సిగ్నేచర్ బావుందో నాకైతే కామెంట్ చేయండి. ఇంకా మిక్సీ అయితే పెట్టేసాను. ఏదో జస్ట్ కచ్చా పిచ్చాగానే అయితే పెట్టానండి. మీకు ఫుల్ వీడియో క్లియర్‌గా నేను ఇంకో లాంగ్ వీడియో అయితే చేస్తాను. ఈ కర్రీ ఎలా చేసుకోవాలన్నదన్నది. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి గానీ, మా గోదావరి సైడ్ ఫుడ్ అయితే నాకు చాలా నచ్చుతదండి. ఎందుకంటే బయట ఫుడ్డు నాకు బావుంటదో, బాగోదో తెలియడానికి కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే నేను ఎక్కువ మా చుట్టాలు, రిలేషన్స్ అందరూ గోదావరి సైడే ఉంటారు కాబట్టి, ఇటు సైడ్ ఫుడ్డే తిన్నాను. బయట సైడ్ ఫుడ్ తినలేదు. చాలామంది లైవ్‌లో అనేవారు, "మా సైడ్ ఫుడ్ ఒకసారి టేస్ట్ చేయండి, రివ్యూ ఇవ్వండి" అని. చాలామంది తెలంగాణ వాళ్ళు, ఇంకా రాయలసీమ వాళ్ళు అదిని వచ్చేవారనమాట లైవ్‌లో. చాలా రోజులైంది లైవ్ చేసి కూడా. ఆహ్, ఇలా మాట్లాడడం కూడా బానే ఉందనిపిస్తుంది. సో, టైమ్ స్పెండ్ చేసినట్టుంటది. నేను ఇంట్లో వర్క్ ఎలా చేసుకుంటున్నట్టు అన్నది ఉంటది కదా అని. సో, ఇలా అయితే వీడియోస్ అయితే చేస్తున్నాను. మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో, దీన్ని మిక్సీ పట్టి కచ్చాపిచ్చాగా మా హస్బెండ్ చెప్పినట్టే ఇలా అయితే చేశానండి. కర్రీ అయితే చాలా బావుంది. ప్లీజ్ వీడియోనైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఏదో ఒకటి కామెంట్ అయితే చేయండి వీడియో చూసిన వాళ్ళు. కర్రీ అయితే సూపర్ అనమాట. బాయ్. మళ్ళీ ఒక్క వీడియోతో